ఏపీలో అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయం అగ్నిగుండంలా మండుతూనే ఉంది. ఛాన్స్ దొరికితే చాలు వైసీపీపై విరుచుకుపడుతున్నారు షర్మిల. టీడీపీ కంటే షర్మిలనే జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అసలు జగన్ ని షర్మిల ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చెల్లెమ్మ ప్రశ్నలకు అన్నయ్య సైన్యం ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది? ఏపీలో అన్నా చెల్లెల మధ్య వార్. జగన్ పై తిరగబడిన బాణం. వైసీపీ అధినేతకు చుక్కలు చూపిస్తున్న షర్మిల. షర్మిలకు సమాధానం చెప్పలేకపోతున్న వైసీపీ. పార్టీకి మైలేజ్ వచ్చేందుకు కష్టపడుతున్న షర్మిల. రాజకీయంలో లేచి కూర్చునేలోపు కుర్చీలు మాయమవుతూ ఉంటాయి. అందుకే రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎటు నుంచి ఎప్పుడు ఎలా పొంచి ఉంటారో చెప్పలేమంటుంటూ ఉంటారు. మనం అనుకున్న వారే ప్రత్యర్థులుగా మారి అలాంటి సందర్భాల్లో రాజకీయాల్లో కామన్గా వినిపిస్తుంటాయి. నిన్న మొన్నటి వరకు కలిసి తిరిగిన వారు తర్వాత విభేదించుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిని మించిన స్థితిని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఎదుర్కొంటున్నారు. ఆయన సొంత సోదరి కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ షర్మిల నుంచి గతంలో ఎన్నడూ ఎదురవని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు జగన్. ఎక్కడైనా సాధారణంగా ప్రభుత్వ పక్షం నుంచి ప్రతిపక్షంపై దాడి ఉంటుంది. ఇది సహజం. అయితే అసలు ఒక్క సీటు కూడా దక్కించుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైసీపీని కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. జగన్ రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన నాయకులు ఒక లెక్క అయితే, తాను వదిలిపెట్టిన బాణం ఎదురు తిరిగి తనపైనే శర పరంపరలు ప్రయోగిస్తున్న తీరు మరో లెక్కగా మారింది. షర్మిల చేస్తున్న విమర్శలు, వేస్తున్న కౌంటర్లు, వెలికి తీస్తున్న విషయాలు జగన్కు తీవ్ర తలనొప్పిగా మారాయి. అంతేకాదు, అసలు షర్మిలకు సమాధానం చెప్పలేని పరిస్థితి కూడా వైసీపీకి దాపరించింది. గతంలో కనీసం సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు వచ్చి సమాధానం చెప్పేవారు. కానీ ఇప్పుడు ఎవరూ బయటకు రాలేకపోతున్నారు. దీనికి కారణం నోరు లేని నాయకులు కాదు, వైసీపీ నోరు విప్పలేని విధంగా షర్మిల వాయించేస్తూ ఉండడమేనే దీనికి కారణమని తెలుస్తోంది. ఒకటా రెండా అనేక విషయాల్లో షర్మిల సంచలన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. వాటిని ఎదుర్కోలేక జగన్ శిబిరం చేతులు ఎత్తేసింది. వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ జగన్ ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు దానికి ప్రతిగా షర్మిల ఏలూరులో ఎర్రకాలువ వరదలతో మునిగిపోయిన పొలాల్లోకి నడుములోతు నీటిలో దిగి జగన్ పాలన తిట్టిపోసేశారు. దీంతో ఢిల్లీ ధర్నా వెలవెలబోయి షర్మిల కామెంట్లు హైలైట్ అయ్యాయి. కృష్ణానదిలో ఇనుప పడవలు పిల్లర్లకు మధ్యలో ఉన్న సపోర్ట్లను ఢీకొట్టిన విషయాన్ని షర్మిలనే వెలుగులోకి తీసుకువచ్చారు. ఆమె వైసీపీపై అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. దీనికి వైసీపీ కౌంటర్ ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. విజయవాడ వరదలు వచ్చినప్పుడు గడిచిన 5 ఏళ్లలో బుడమేరకు గండ్లు పూడ్చలేదని, ప్రాజెక్టులు పట్టించుకోలేదని షర్మిల దుయ్యబట్టారు. ఆ తరువాతే టీడీపీ నేతలు వైసీపీని టార్గెట్ చేయడం ప్రారంభించారు. దీనికి కూడా వైసీపీ అధినేత సమాధానం చెప్పుకోలేక తర్జన భర్జన పడ్డారు. జగన్ తిరుమల పర్యటనకు సంబంధించి డిక్లరేషన్ వివాదం వచ్చినప్పుడు కూడా షర్మిల హాట్ కామెంట్సే చేశారు. డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని అన్నను ఉద్దేశించి ప్రభుత్వం పక్షం కంటే కూడా ఎక్కువగా నిలదీశారు షర్మిల. ఇలా జగన్ నోరు విప్పలేని పరిస్థితిని తీసుకురావటంలో షర్మిల దూకుడు నానాటికి పెరుగుతూనే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోకుండా అన్నయ్యపై యుద్ధం చేస్తేనే మంచి మైలేజ్ వస్తుందని చెల్లెమ్మ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని రాజకీయ విశేషాలు తెలుసుకునే ముందు బర్నింగ్ పాలిటిక్స్ లో బ్రేక్ తీసుకుందాం.